సరే ఇప్పుడు తప్పుడు క్రిమినల్ కేసెస్ పెడుతూ ఉంటారు కదా! ఆ తప్పుడు క్రిమినల్ కేసెస్ నుండి తప్పించుకోవడం ఎలా? ఓకే. తప్పుడు కేసెస్ పెట్టినా, మామూలుగా ఏ కేస్ పెట్టినా, ఒక్కసారి మనిషికి ఎఫ్ఐఆర్ అయిందంటే, హ్మ్. అది చాలా నష్టం అన్నమాట. ఓకే. అతనికి సాధారణమైనటువంటి ఒక జీవితంలో ఒక హ్మ్. అలజడి. ఎప్పుడు పోలీసులొస్తారు? అవును. ఎప్పుడు పోలీస్ ఎప్పుడు స్టేషన్‌కెళ్ళాలో? తీసుకెళ్తారో? ఇలాంటి భయాలుంటాయి. హ్మ్. ఎందుకంటే చాలా మందికి కేసెస్ మీద ఈ అవగాహన ఉండదు. హ్మ్. చాలా మంచి స్టేజ్‌లో ఉంటారు. వాళ్ళు బాగా చదువుకొనుంటారు. హ్మ్. ఎన్నో తెలిసుంటాయి. మంచి విజ్ఞానవంతులై ఉంటారు. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటిల్లో వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ! ఒకవేళ ఒక క్రిమినల్ కేస్‌లో హ్మ్. ఎవరినైనా ఇరికించారు. ఇప్పుడు ఎక్కువగా అలా జరుగుతున్నటువంటి కేసెస్‌లో ఏంటంటే 498 ఒకటి. హ్మ్. 498 కేస్‌లో భార్య భర్త మీద కేసు పెట్టినప్పుడు, హ్మ్. భర్తతో పాటు భర్త ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇరికిస్తూ, ఇంకా ఈయనకి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులున్నారో, ఈయన రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్‌లో ఎవరైనా గవర్నమెంటు హ్మ్. రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళని ఇరికించడం. లేదు అంటే ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే హ్మ్. వాళ్ళని ఇరికించడం. అమ్మో! ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే వాళ్ళకెప్పుడూ ఈ గృహహింసలు వాళ్ళ పాత్ర ఉండదు. అసలు మీరు కానీ 498, 498 అని చెప్తుంటే ఒక అమ్మాయిగా నాకే భయమైతుంది. అసలు అబ్బాయిలు ఇంత ఇలాంటివన్నీ ఘోరంగున్నారా చేస్తున్నారు. అని. యాహ్! అబ్బాయిల పరిస్థితి అవి ఏంటో అంటే ఇంకా. ఇలాంటి అడ్వైస్‌లు అన్నీ లాయర్‌లే ఇస్తారండి. ఎవరు ఇవ్వరు. లాయర్ దగ్గరికెళ్తే ఇట్లా నేనొకటి 498 పెట్టాలంటే ఆయనే పిటిషన్ మొత్తం చెప్తారు. ఆయనే రాసిస్తారు. ఎవరెవరి మీద అమ్మో! కేసులు పెట్టాలి ఏంటి అనేది ఆయనే చేస్తాడు. తప్పట్లేదు. అంటే అది ఒక ప్రొవిజన్ చెప్తారు. హ్మ్. మీకు ఇలాంటి ప్రొవిజన్ ఉంది. లాయర్ తప్పు కాదండి. లాయర్ ఏంటంటే స్త్రీ వచ్చినా, పురుషుడొచ్చినా, భార్య వచ్చినా, భర్త వచ్చినా, హ్మ్. భర్తకి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయో చెప్తాడు. భార్యకి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయో చెప్తాడు. కానీ ఓకే. సొసైటీలో అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే భార్యకున్నటువంటి ప్రొవిజన్స్ భర్తకు కూడా ఉన్నాయి. హ్మ్. 498 భర్త కూడా పెట్టొచ్చు. అవునా? పెట్టొచ్చు. ప్రొ సరే కానీ మరి ఎందుకు పెట్టట్లేదు ఎవరు? పోలీస్ స్టేషన్‌లో తీసుకోవట్లేదు. అవునా? పోలీసులు తీసుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళు 498 అంటే ఇప్పటివరకు వాళ్ళ నాలెడ్జ్‌లో వైఫే ఓన్లీ అమ్మాయే. అమ్మాయి అనేది. వాళ్ళు ఓహ్! దానికి అంటే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తాడంటే, ఇది సివిల్ కేసు దీన్ని కొట్టేయండి అంటాడు. వదిలేస్తాడు. హ్మ్. రీసెంట్‌గా జరిగిందేంటంటే, ఒక అబ్బాయి హ్మ్. వాట్సాప్ చాట్ మొత్తం వల్గర్ వాట్సాప్ చాట్ ఫైండ్ ఔట్ చేశాడు. ఓకే. వాళ్ళ హ్మ్. వైఫ్ దగ్గర వైఫ్‌ది. నుంచి. దాని మీద ఆ చాట్ తీసుకెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. హ్మ్. మీరు నాకు పెళ్లి కాకముందు ఈ అమ్మాయికి సంబంధాలున్నాయి. హ్మ్. దాంట్లో క్లియర్‌గా రాసుంది. నా మ్యారేజి పలానా టైంలో జరిగింది. హ్మ్. ఈమె వాట్సాప్ చాట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో దాంట్లో ఇయర్ ఉంది. హ్మ్. దానికి 2 ఏళ్ళు ముందే స్టార్ట్ అయింది. హ్మ్. ఆమె ముందే వాట్సాప్ చాట్‌లో ఉంటూ, వల్గర్ చాట్స్‌లో ఉంటూ, హ్మ్. వేరే అతనితో ఈమె లవ్‌లో ఉంటూ కూడా నన్ను హ్మ్. పెళ్లి చేసుకుంది. ఇది క్రిమినల్ డిఫమేషన్ సారీ ఇది మోసం చేసేదాని కిందకొస్తది. చీటింగ్ కిందకొస్తది. హ్మ్. సెక్షన్ 318 బిఎన్ఎస్ఎస్ అట్రాక్ట్ అవుతది. ఇంతకుముందు 420 అనేవాళ్ళు. హ్మ్. అది అట్రాక్ట్ అవుతది. కేస్ పెట్టమని చెప్పాడు. పోలీసులు తీసుకోలేదు. అసలు అన్యాయం సార్ ఏ ఇది. చ ఒక చాలా అబ్బాయిగా చాలా అన్యాయం. ఒక పురుషుడు అంటే ఒక హస్బెండ్ తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విషయాలు. ఇలా ఘోరంగా జరుగుతున్నాయన్నమాట. అమ్మో! కాబట్టే కేసెస్ విషయంలో ఏంటంటే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఒక కేస్ పెట్టాలంటే, ఒకరి మీద ఒక కేస్ పెట్టాలంటే పోలీసులు వాళ్ళు కంప్లెయింట్‌కు అనుకూలంగా ఉంటారు ఒక్కోసారి, హ్మ్. కంప్లెయింట్‌కు వ్యతిరేకంగా ఉంటారు. అలా తప్పుడు కేసులు పెడుతూ ఉంటారు. ఓకే. పోలీసులకు వాళ్ళకప్పుడు ఏది తోస్తే హ్మ్. అది రాసేస్తూ ఉంటారు. మనం దీన్ని చెప్పిన దాంతో సంబంధం లేదింకా. సంబంధం లేదు. ఇప్పుడు మగవాళ్ళకు చట్టాలు లేవంటారు. ఆడికి పోతే కానీ స్పౌజ్ అని ఉంటది చట్టంలో. స్పౌజ్ అంటే భార్య గాని, భర్త గాని. ఓహ్! మెయింటెనెన్స్ కేస్ భార్య మీద కూడా భర్త వేయొచ్చు. డీవీసీ భార్య మీద కూడా భర్త వేయొచ్చు. డొమెస్టిక్ వయలెన్స్ ఇవన్నీ కేసులు హ్మ్. భర్త కూడా భార్య మీద వేయొచ్చు. సరే ఒకవేళ కాకపోతే పోలీస్ స్టేషన్‌లో కేస్ తీసుకోవట్లేదు అనంటే మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? ప్రైవేట్ కంప్లెయింట్ ఏసుకోవాలి. ఓహ్! దాన్ని పోలీసుల దగ్గర నుంచి ఆ అంటే కేసు లాయర్ క్లోజ్ దగ్గరికెళ్తే లాయర్ ఏపిస్తారా? వేయిస్తారు. అవునా? ఇప్పుడు ప్రైవేట్ కంప్లెయింట్ అంటే ఏంటంటే
మనం దానికి సెపరేట్‌గా కూడా టాపిక్ తీసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లెయింట్ అంటే ఏంటనేది. ఓహ్! సెక్షన్ 200 కింద హ్మ్. ఈ పోలీసులు కేస్ కొట్టేసి, హ్మ్. కేస్ క్లోజ్ చేసి, ఇది సివిల్ కేసు మేము తీసుకోము. లేదంటే దీంట్లో కంటెంట్ లేదు మేము తీసుకోమన్నప్పుడు, హ్మ్. దాన్ని తీసుకొచ్చి ఆ పిటిషన్ ఏదైతే ఉందో, పోలీసుల దగ్గర వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో కేసు, దాన్ని తీసుకొచ్చి సేమ్ పిటిషన్ వేసి, దాన్ని కోర్టులో ప్రైవేట్ కంప్లెయింట్‌గా వేసి, ప్రైవేట్ కంప్లెయింట్ ఏంటంటే కోర్టు నుంచి పోలీస్ స్టేషన్‌కు ఎఫ్ఐఆర్ రాయమని డైరెక్షన్ ఇవ్వడం. ఓకే. డైరెక్షన్ ఉంటది పోలీస్. హ్మ్. అప్పుడు కోర్టు పోలీసులకు డైరెక్షన్ చేస్తది. ఓకే. అయితే దాన్ని మీరు ఒక అబ్బాయిలకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఇవాళ. ఆహ్, గ ఆ! ఆ! ఎందుకంటే ఇవి చేశాను నేను ఒకటి. ఓకే. ఇప్పటికి దాదాపుగా అంటే ఇది అసలు ఈ మ్యాటర్ చాలా మందికి తెలీదు. అసలు హ్మ్. అబ్బాయిలకి ఇలాంటి కేసెస్ ఉన్నాయి అని అసలు తెలీదు. ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఓహ్! ప్రైవేట్ కంప్లెయింట్ డీవీసీ వేసుకోవచ్చు. హ్మ్. ప్రైవేట్ కంప్లెయింట్ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లెయింట్ ద్వారా అతను ఎలాంటి క్రిమినల్ కేస్ అయినా భార్య మీద వేయొచ్చు. ఆధారాలున్నప్పుడు. ఓకే. ఆధారాలుండాలి ముఖ్యంగా. అయితే అమ్మాయిలకి ఎన్ని చట్టాలున్నాయో, అబ్బాయిలకు కూడా అన్ని అన్నే చట్టాలు ఉన్నాయి. ఉన్నాయి. కాకపోతే ఇంకా అదే అవి తెలియట్లేదు. వెలుగులోకి రాలేదు. ఇక నుండి అబ్బాయిలు వెలుగులోకి రండి ఇప్పటికైనా. సో, అట్లా అంటే ఇంకా ఇది చాలా మంది తెలుసుకోవాలి కూడా. తెలుసుకోవాలిలెండి. హ్మ్. అలాంటి క్రిమినల్ కేసెస్, తప్పుడు కేసెస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మనకు హైకోర్ట్ నుంచి క్వాష్ తెచ్చుకోవచ్చు. ఓకే. హైకోర్ట్‌లో సెక్షన్ 482 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచి మనం క్వాష్ ఏసుకొని క్వాష్ తెచ్చుకోవచ్చు. హ్మ్. క్వాష్ అంటే ఎఫ్ఐఆర్‌లో నుంచి నా పేరు తీసేయండి. హ్మ్. ఎఫ్ఐఆర్‌ను కొట్టేయండి. ఓకే. మామూలుగా ఫ్యామిలీలో అందరిని పెట్టినప్పుడు చాలామంది 498 కేసులో హ్మ్. ఇప్పటికి నేను 498 కేసులు దాదాపుగా 30-35 కేసెస్ క్వాష్ చేయించాను. ఓకే. మిగతా వాళ్ళందరికీ క్వాష్ చేయించాను. హ్మ్. క్వాష్ అక్కడ రాలేదనుకోండి, వాళ్ళు ఇక్కడ కింద కోర్టులో, హ్మ్. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో గాని, మెజిస్ట్రేట్ కోర్ట్‌లో గాని డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఒకటుంటది. ఓకే. ఆ అంటే మమ్మల్ని చార్జెస్ నుంచి బయటకు తీసేయండి. హ్మ్. డిశ్చార్జ్ పిటిషన్ ఏసుకోవచ్చు. వేసుకొని ఆ కేసులోంచి వీళ్ళు బయటపడొచ్చు. ఓకే. ముఖ్యంగా క్రిమినల్ కేస్‌లో ఏదైనా 498 ఒక్కటే గాదు. హ్మ్. ఎనీ క్రిమినల్ కేసు హైకోర్ట్‌కెళ్ళి క్వాష్ చేసుకోవచ్చు. లోవర్ కోర్ట్‌లో డిశ్చార్జ్ పిటిషన్ గూడా వేసుకోవచ్చు. ఓకే ఆ సార్. విధంగా కేసు నుంచి బయటపడొచ్చు. ఓకే.